ఆదికాండము 24 అధ్యాయము 2 నుండి 7 వచనాలు. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తము ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురముననో ఆ కానానీయుల కుమార్తెలలో ఒకదాని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల ఎద్దుకు వెళ్ళి ఇస్సాకు అను నా కుమారునికి భార్యగా తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల నీవు బయలుదేరి వచ్చి ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా అని అడుగగా, అబ్రాహాము అక్కడికి నా కుమారునికి తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతకు నీకు ముందుగా పంపును. చాలా మంచి మాట, చాలా ఉన్నతమైనటువంటి మాట. ఈ వాక్యం మనం చదివినటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే అబ్రాహాము దాసునికి అబ్రాహాము ఒక పనిని అప్పగిస్తా ఉన్నాడు. అయితే అబ్రాహాము దాసుడు చాలా జ్ఞానవంతుడు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహము లేదు. ఎందుకు అని అంటే అతను చాలా తెలివైన వాడు, చాలా జ్ఞానవంతుడు, చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి గనుకనే అబ్రాహాము ఇల్లు అంతటిని ఏలటానికి అబ్రాహాము తనను ఒక దాసుడుగా అబ్రాహాము ఆ బాధ్యతను తాను అప్పగించాడు. అయితే అటు ఆ దాసునికి అబ్రాహాం ఒక పని అప్పగిస్తున్నాడు. ఇదిగో నా కుమారునికి భార్యను తెచ్చుకోవడానికి నా స్వదేశంలోనికి వెళ్ళి నువ్వు ఒక భార్యను తీసుకురమ్మని ఆ దాసుడు చెప్పినప్పుడు, ఆ దాసుడు తాను మాట్లాడుతున్నటువంటి మాట 5వ వచనంలో మనం చూస్తాము. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా అని అడుగగా, అబ్రాహాం అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి అని తాను చెప్తా ఉన్నాడు. నిజంగా ఆ దాసుడు తన జ్ఞానాన్ని బట్టి కానీ, తనకున్నటువంటి అనుభవాన్ని బట్టి కానీ తను ఏ మాత్రం కూడా ఆధారపడలేదు. కానీ అబ్రాహాము దాసుడు తాను ఎవరి మీద ఆధారపడ్డాడంటే అబ్రాహాము మీద ఆధారపడుతున్నాడు. ఇదిగో నువ్వు నన్ను పంపిస్తున్నావు, ఇది వాస్తవమే, నేను వెళ్తాను. అయితే ఒకవేళ ఆ స్త్రీ నాతో రావటానికి ఇష్టపడకపోతే నేను చేయవలసిన పని ఏంటి అని ఆ దాసుడు వచ్చి అబ్రాహాము దగ్గర తాను అడుగుతూ ఉన్నటువంటి మాట, చాలా మంచి మాట తను అడుగుతూ ఉన్నాడు. నేనేం చేయాలి? అబ్రాహాము నా జ్ఞానం ఉంది కదా, నాకు ఎంతో మంది తెలివైన స్నేహితులు ఉన్నారు కదా, నా ఇరుగు పొరుగు వారు చాలా మంది ఉన్నారు కదా, ఎందుకులే వారి దగ్గర నుండి ఏదైనా సలహా తీసుకుంటే బాగుంటుంది కదా అని ఏమాత్రం తను ఆలోచించలేదు. కానీ తాను ఎవరి దగ్గర ఆ సలహా తీసుకోవాలో ఆ వ్యక్తి దగ్గర మాత్రమే తాను సలహా తీసుకుంటున్నాడు. సరైన వ్యక్తి ఎవరో ఆ దాసునికి తెలుసు. ఏ వ్యక్తి దగ్గర నేను అడిగితే నాకు సరైన జవాబు దొరుకుతుందో, ఏ వ్యక్తి దగ్గర నాకు సరైనటువంటి సమాధానం వస్తుందో ఆ వ్యక్తి దగ్గర అడగాలని ఉద్దేశించి ఆ దాసుడు అబ్రాహాము దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. మన అనుదిన జీవితంలో కూడా మనం అనేక సార్లు మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి పేరుని బట్టి కానీ, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కానీ, మన సొంత జ్ఞానం మీద ఏమాత్రం కూడా మనం ఆధారపడకుండా, లేక మన స్నేహితులు మీద ఆధారపడకుండా, లేక మన బంధుమిత్రులు ఇరుగు పొరుగు వారి మీద మనం ఆధారపడకుండా మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఎవరి దగ్గర మనం అడిగితే సత్యమైన జవాబు వస్తుందో, ఎవరి దగ్గర మనం విచారణ చేస్తే మనకు సమాధానం దొరుకుతుందో ఆ వ్యక్తి దగ్గర వచ్చి మాత్రమే మనం విచారణ చేసేవారుగా ఉండాలి. కొన్నిసార్లు మనము చాలా దేవుని మీద వచ్చి విచారణ చేయడానికి బదులుగా చాలా పరిస్థితుల మీద ఆధారపడుతుంటాం. మన స్నేహితుల మీద కానీ, మన ఇరుగు పొరుగు వారి మీద కానీ, మన బంధువుల మీద కానీ మనం ఆధారపడుతుంటాం. ఆ దాసుడు ఏమాత్రం కూడా అటువంటి వారి మీద ఆధారపడలేదు. కానీ తాను ఎవరి మీద ఆధారపడ్డాడంటే అబ్రాహాము మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే ఆ దాసుడు అబ్రాహాము మీద ఆధారపడ్డాడో అబ్రాహాము తనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమని ధైర్యాన్ని ఇస్తున్నాడు అంటే చూడండి 7వ వచనంలో, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతకు నీకు ముందుగా పంపును. ఎప్పుడైతే ఆ దాసుడు అబ్రాహాము చేత వచ్చి అడిగాడు, వెంటనే అబ్రాహాము వాగ్దానముతో కూడినటువంటి ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఇదిగో
నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నేను పుట్టిన ఈ దేశము అంటే నీ సంతానమునకు ఈ దేశం ఇస్తానని నాతో ప్రమాణము చేసినటువంటి దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, నీకంటే ముందుగా తన దూతను పంపిస్తాడు, నువ్వు భయపడవద్దు అని నిజంగా తాను ధైర్యపరుస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన యొద్ద వచ్చి నేను చేయవలసిన పని ఏంటి అని మనం విచారణ చేస్తాము, తండ్రి నాతో మాట్లాడు, నేను ఈ దినాన ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం ప్రకటించాలి, నేను ఏ బోధించాలి అని ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి విచారణ చేసి అడుగుతారో వారిని దేవుడు వాగ్దానంతో కూడినటువంటి ధైర్యాన్ని తానిస్తాడు. సో భయపడటానికి కానీ లేకపోతే మనము చాలా సార్లు అంటే అడగవలసినటువంటి వ్యక్తిని అడగకుండా అనేక సార్లు ఇతరుల మీద ఆధారపడతాం, మన జ్ఞానం మీద ఆధారపడతాము. కానీ మన జ్ఞానం మీద కాదు, ఇతరుల మీద కాదు, కానీ ఎవరైతే క్రీస్తులో నిలబడి క్రీస్తుని అడుగుతారో నిజంగా క్రీస్తు సరైనటువంటి విధానాన్ని మనకు చూపిస్తాడు, సరైన మార్గాన్ని చూపిస్తాడు. కనుక ఆ దాసుడు ఆధారపడినట్లు మనం కూడా మనం దేవుని మీద ఆధారపడి దేవుని యొద్ద మనం విచారణ చేసినప్పుడు మనకు సరైన జవాబు అనేది దొరుకుతుంది.